సోషల్ మీడియాలో శనివారం ఆదివారం నుంచి ఓ వీడియో తెగ ట్రెండ్ అవుతోంది. కొంతమంది ఆఖరి ఇన్స్టాగ్రామ్ వీడియో కాల్లో మీట్ అయ్యి పిచ్చి వాగుడంతో వాగుతున్నారు. అడ్డదిడ్డంగా కామెంట్లు పెట్టి రాక్షసానందం పొందుతున్నారు. వాళ్ళు వరస మర్చిపోయి ఇష్టం వచ్చినట్లుగా కామెంట్స్ పెడుతున్నారు. చిన్నపిల్లలు తండ్రి కూతురు అని రిలేషన్షిప్ పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్లుగా కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియోలు తెగ వైరల్ అవడంతో సెలబ్రిటీలు స్పందిస్తున్నారు. ముందుగా సాయిధరం తేజ్ స్పందించాడు. ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలి తెలంగాణ ఏపీ ప్రభుత్వాలకు రిక్వెస్ట్ పెట్టాడు. సీఎం డిప్యూటీ సీఎంలకు ట్యాగ్ చేశాడు. తెలంగాణ సీఎం డిప్యూటీ సీఎంలు వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇక తాజాగా సదరు వ్యక్తి ఆ వీడియో మీద మంచు మనోజ్ స్పందించాడు. హనుమంత్ అనే వ్యక్తిని గత ఏడాది ఇన్స్టాగ్రామ్ ద్వారా సంప్రదించానని మంచు మనోజ్ అన్నాడు. మహిళలు ఎదుర్కొంటున్న వివక్ష దారుణాల మీద పోరాడేందుకు ఈ వ్యక్తి తన ఇన్స్టాగ్రామ్ ద్వారా సాయం చేస్తాడేమో అని గత ఏడాది సంప్రదించారట. కానీ ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదట. కానీ ఇప్పుడు ఇలాంటి వీడియోలతో కనిపించాడని, అతనితో చేసిన మెసేజ్లు స్క్రీన్ షాట్లు ఉన్నాయని, వాటిని అవసరమైతే పంపిస్తానని ఇటు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు, టెక్సాస్ ప్రభుత్వానికి, ఇండియన్ యుఎస్ ఎంబసీకి ట్వీట్ చేశాడు మంచు మనోజ్. పి హనుమంతు నిన్ను వదిలే ప్రసక్తి లేదు, అమ్మతోడు అంటూ వార్నింగ్ ఇచ్చాడు మంచు మనోజ్. ఈ పి హనుమంతు తల్లిదండ్రులు సమాజంలో ఉన్నతమైన స్థానంలో ఉన్నారట. ఐఏఎస్ అధికారి, జడ్జిలో ఉన్న కుటుంబం నుంచి వచ్చిన హనుమంతు ఇలాంటి పనులు చేస్తూ కుటుంబ పరువు తీస్తున్నాడని నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. ఇక దాడి చేష్టల మీద తల్లిదండ్రులు డిప్రెషన్ లోకి వెళ్లారని తెలుస్తుంది. పి హనుమంతు మీద కఠిన చర్యలు తీసుకునేలా తెలంగాణ ప్రభుత్వం అడుగు ముందుకు వేసేలా కనిపిస్తోంది. ఈ ఘటన అందరూ సీరియస్ గా తీసుకున్నట్లుగా కనిపిస్తోంది. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్.